అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, మనం కొందరు వ్యక్తులను చూస్తే కొంతమంది చాలా మంచివారుగా ఉంటారు సమాజంలో. కానీ అన్ని కష్టాలు, నష్టాలు వాళ్ళకే వచ్చినట్టుగా అగుపడతా ఉంటుంది. కొందరు చాలా దుర్మార్గంగా అవలక్షణాలతో కూడినవి ఉంటాయి. కానీ వాళ్ళ కుటుంబంలోనే చాలా మంచి జరిగినట్టుగా కనపడతా ఉంటుంది. అయితే దీని వెనుక లోతుగా చూస్తే రీజన్ ఏందనేది, మంచివారికే కష్టాలు వస్తాయండి, మంచివారికి కాలం లేదండి అని మనం వింటాం. కానీ నిజంగా అది వాస్తవమా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే మంచివారు ఎప్పుడు కూడా మార్పు చెందడానికి ఇష్టపడరు. అంటే మేము చాలా మంచివాళ్ళం అనుకుంటారు. అంటే నువ్వు మంచివాడవా కాదా, చెడ్డదానివా కాదా అనేది నువ్వు కాదు కదా డిసైడ్ చేసుకోవాల్సింది. నువ్వు చేసే వర్క్స్ను బట్టి సమాజం అన్నది గుర్తించాల. అంటే నువ్వు నీ కంఫర్ట్ జోన్లో ఉండి నేను మంచిగా ఉన్నా అని అనుకుంటే దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వాటర్ ఉన్నాయి. ఇక్కడ వాటరు, ప్రవహించే వాటర్ ఎప్పుడు కూడా చాలా పవిత్రంగా స్వచ్ఛమైన నీరులాగా కనపడుతుంది. అదేవిధంగా ఇటుపక్క ఉంది వాటరు, ఇది స్టోరేజ్ వాటర్. అది మొత్తం మురుగునీరు, దోమలు, ఈగలు, గబ్బు వాసన వస్తుంది. అంటే మనకు దీని నుంచి అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉంటావో, ఎవరైతే మార్పుకు సిద్ధపడతారో, ఎవరైతే నిరంతరం కొనసాగుతూ ఉంటుందో వారి ప్రయాణం, వారి జర్నీ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్త వ్యక్తులతో సాంగత్యం చేస్తూ ఆత్మీయులను పెంచుకునే ప్రయత్నం చేస్తాము, అప్పుడు ఆ మార్పు చెందే క్రమంలో మనం గొప్పవారిగా మారుతాం. లేదంటే ఉన్నతోనే కూర్చుంటే ఏ విధంగా అయితే ఈ వాటర్ మురుగు పట్టిపోయిందో, మనం కూడా ఎంత మంచి వ్యక్తులమైనా కూడా అక్కడే మనకు నష్టం జరుగుద్ది, ఆగిపోతుంది. ఇది అండి రీజన్ ఏంటంటే, అంటే మంచి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా కాకపోవడానికి, కొంతమంది దుర్మార్గమైన చర్యలు చేసినా కూడా గొప్ప వ్యక్తులుగా మార్పు చెందడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ నుంచి లెసన్ నేర్చుకొని వాట్ నెక్స్ట్ అన్న దగ్గర నుంచి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ముందుకెళ్ళి చాలా గొప్ప వ్యక్తులుగా మార్పు చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మన సరౌండింగ్స్లో కూడా ఉంటారు. మీరు ఐడెంటిఫై చేయడమే వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది. ఇంకొద్దిగా లోతు చూస్తే అంటే మనకు వెనుక చరిత్ర చూస్తే కూడా అలాగే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు రామాయణం రచించిన వాల్మీకి ఉన్నాడు. అంతకుముందు అతను రత్నాకరుడు అనే ఒక దొంగగా ఉన్నట్టుగా మనకు హిస్టరీ చెప్తుంది. అదేవిధంగా అంటే అతను మార్పు చెందిండు, నేర్చుకున్నాడు, సాధన చేశాడు, కృషి చేశాడు, దాని నుంచి బయటపడి ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అవుతున్నాడు. సో అంటే నువ్వు మంచి వ్యక్తివా చెడ్డ వ్యక్తివా అనేది సమాజంలో ఏముండదు. అందరూ మనుషులు అంతే. నువ్వు మంచోడవా చెడ్డాడవా అన్నది నువ్వు చేసే వర్క్స్ను బట్టి, నీ వల్ల సమాజానికి జరిగిన ఉపయోగాన్ని బట్టి ఉంటుంది అన్నది ఈరోజు యొక్క వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.